రవీంద్రరావు గారు, మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ లో చేరారని మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. మీరు చేసేటప్పుడు కలెక్టర్ని సమర్థించుకొని ఇప్పుడు దాన్ని తప్పు పడతారా అనేది ఒక చర్చ. ఇప్పుడు కళ్యాణ్ గారు ఊరికే పాత విషయాలని తోడతారు. దానికి అనేక సార్లు వివరణ కూడా ఇచ్చినాం, చర్చ కూడా జరిగింది. మా అప్పుడు 2/3 ఫిరాయింపుల చట్టం మారినట్లయితే మెర్జ్ కావచ్చు అనేది చట్టంలో ఉంది. అది 2/3 మెజారిటీ ప్రకారం మా పార్టీలో చేరారు. అది అధికారికంగా జరిగింది. ఒకవేళ అనధికారికంగా జరిగింది, పొరపాటు జరిగిందంటే మేము ఎట్లా న్యాయబద్ధంగా కొట్లాడుతున్నామో మీరు కూడా న్యాయస్థానాల్లో కొట్లాడాల్సి ఉండే. ఎందుకు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోలే? న్యాయపరంగా మీరు ఎందుకు కొట్లాడాలి? మీ తరఫున న్యాయం ఉంటే అది గడిచిన విషయం. రెండోది, కేటీఆర్ గారిది ఏంటి అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు ఏంటి అంటాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు మాట్లాడారు, అది కూడా ఏంటి. కళ్యాణ్ గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సభలలో మాట్లాడుతూ పార్టీ మారిన 19 ఎమ్మెల్యేలను ఓడించండి ప్రజలారా, మీకు హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, నేను హామీ ఇస్తున్నా, ఇట్లాంటివి మేము ప్రోత్సహించాం. పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, రేపు నేను మారినా కూడా నన్ను కొట్టి చంపండి అని వారి వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా జరిగాయి. కళ్యాణ్ గారు మీరు కూడా మీ ఛానల్లో వాటిని కూడా టెలికాస్ట్ చేయాలి. అవి కూడా ఉన్నాయి. సొక్క మాటలు ఎందుకు మాట్లాడినావు? సరే మేము తప్పు చేశాం, నీ యొక్క మాటలను నమ్మి మరి ఆ ఎమ్మెల్యేలను ఓడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించారు కదా, అసెంబ్లీకి రానియలే కదా, ప్రజలు దాన్ని తప్పన్నారు కదా, నీ మాటను మెచ్చారు నచ్చారు కదా, ఆ తప్పు నువ్వు ఎందుకు చేసినావు? ఎస్, మరి ప్రభుత్వం కూలుతుంది పోతా అంటే ఎన్నో మాట్లాడుతారండి రాజకీయాలలో. అబ్సల్యూట్ మెజారిటీ గెలిచిన వాడికి నీ నిబద్ధత ఏమైంది? నీవు ఇచ్చిన హామీ ఏమైంది? ప్రజాక్షేత్రంలో ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఊరికనే మేము ఏది మాట్లాడుతుంటే దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటావా? మేము 100 మాట్లాడుతాం, అది ముఖ్యమంత్రి నీకు చేతగాడా లేదు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయి, ఇది చట్ట విరుద్ధం అని మేము అంటాము. మరి రాజీనామా చేయించవచ్చు కదా. నిజంగా మా మాటలను నువ్వు నమ్మి నువ్వు ఏదైతే పార్టీలో చేర్చుకున్నావో ప్రభుత్వం ఏడ కూలుస్తారని ఇప్పుడు మేము అంటాను. నీకు ఇజ్జత్ లేదు జనంలో, ఈ ప్రభుత్వాన్ని ప్రతిష్ట కోల్పోయింది. మీరు రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని మీరు అతిక్రమించారు. ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం చేయకూడదు. సాంకేతికంగా వారు మారరాదు, సాంకేతికంగా మారలేదు, కానీ వారు మాకు అండగా ఉన్నారు అంటే 2/3 మెజార్టీ అయితేనే సాంకేతికంగా మారడానికి కుదురుతుంది. లేదా వాళ్ళకి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫారం తీసుకొని గెలవాలి. వాళ్ళకి అది లేనే లేదు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టావు, నీకు సాధ్యం కాడాలి. మురికి కంపు కొట్టి జ్వరాలు వచ్చి లక్షలాది మంది హాస్పిటలైజ్ అవుతారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక ఊడ్చేటోడు లేడు, చెత్త తీసేటోడు లేడు. హాస్పిటళ్లలో లక్షలాది మంది ఇలా విష జ్వరాలతోటి బాధితులు ఉన్నారు. కారణం ఏంటి? స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం. ఇవాళ ఇంతగానో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా చేరిందా చేరలేదా? వాళ్ళు చేరలేదు అన్నారు. మీ అభిప్రాయం అడగండి, అది 3 రోజులు చెప్పండి అని. ఏదో నాటకాల స్పీకర్ ఏందని నాకు అర్థం కాక స్పీకర్కి అర్థం కాలేదా? వారు ఇచ్చిన ప్రకటన తెలియదా? పిసిసి అధ్యక్షుడు తెలియదా? ముఖ్యమంత్రి గారు గంభీరంగా మాట్లాడిన కేసీఆర్ నీ బట్టలుడ బీక్తం కథ, నీ పని కథం అయిపోయింది, 10 మంది మా సమక్షంలో చేరారు చూడని చెప్పి చూపించుకొని మాట్లాడలేదా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? పిసిసి అధ్యక్షుడు మాట్లాడలేదా? దీపాదాస్ మున్షి గారు మాట్లాడలేదా? ఈ ఎమ్మెల్యేలందరూ మాట్లాడలేదా? వాళ్ళ ఇంటికాడ ఫ్లెక్సీలు లేవా? లేకపోతే వాళ్ళ మెడల కణువలు లేవా? వాళ్ళ నియోజకవర్గ క్యాంప్ ఆఫీసుల కణువలు లేవా? బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తా లేదా? మైపాల్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేయలేదా? కడియం శ్రీహరి గారి మీద చేయడం లేదా? వెంకట్రావు మీద చేయడం లేదా? ప్రకాష్ గౌడ్ మీద చేయడం లేదా? కాంగ్రెస్ పార్టీ శాఖలే సిగ్గు లేదరా మా పార్టీలో చేరడానికి, బుద్ధి లేనడా అని చెప్పని తిడుతున్నారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా కండువ కప్పుకొని తిడుతున్నావు? ఇవన్నీ ఆధారాలు కావా? అన్ని ఆధారాలు ఇస్తే విశ్వసించే కదా సుప్రీంకోర్టు స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకున్నామని.